కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో సైకాలజీ విభాగంలో పనిచేసే వైద్యుడు దారుణంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. హెచ్ఓడిగా కూడా విధులు నిర్వహిస్తున్న ఆయన పారిశుద్ధ్య కార్మికుల పట్ల అసభ్య పదజాలం వాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అతని తీరుతో బాధితులు తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం ఐ న్యూస్ కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలుపుతున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం ఎవరైతే సైకాలజిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ ఎవరైతే ఉన్నారో వారు సైకాలజిస్ట్గా చాలామంది ఇబ్బంది పడితే వారు వైద్యం చేయాలి. అటువంటి డాక్టర్ ఒక పారిశుద్ధ్య కార్మికురాలు ఎవరైతే తలుపులమ్మ అనే ఆమెని అసభ్యకరణ పదజాలంతో మాట్లాడారు. కావున మేము ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులారో వారంతా కూడా మేము నిరసన తెలిపి పరిష్కరించబడుతుంది. ప్రస్తుతం చూడొచ్చు క్లియర్గా వీడియోస్లో ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులారో వారంతా కూడా అంటే ఇప్పటికే అంటే ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నారో సూపరింటెండెంట్ అంటే ఇప్పుడే కాదు గతంలో కూడా పలు సంఘటనలు కూడా జరిగినాయి. అయినప్పటికీ కూడా సూపరింటెండెంట్ లావణ్య పట్టించుకొని వైఖరిలో ఉన్నారు. అయితే ఆవిడ యొక్క వైఖరి బట్టే పక్కన డాక్టర్లు కూడా చాలామంది ప్రవర్తిస్తున్నారని చెప్పి కొంతమంది ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో అయితే ప్రస్తుతం మన ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు వారు అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నించారు. అమ్మ చెప్పండి, ఇంతకేమైంది సార్? వర్క్ చేసి కొద్దిగా అలాగా నడుము వాళ్తామని మెట్ల మీద కూర్చున్నప్పటికీ సదరం పేషెంట్లని వాళ్ళు ఎత్తుకుని తీసుకొస్తున్నారు సార్. ఎత్తుకుని తీసుకొస్తుంటే ఇక్కడ దారి కొద్దిగా దూరం కదండి, అక్కడ నుండి కొద్దిగా వెళ్ళొచ్చు కదండి అని చెప్పానండి. ఆ ఒక్క మాట చెప్పినప్పటికీ వరప్రసాద్ గారని ఆరం గారు నా మీద పెద్ద పెద్ద కేకలు వేసేసి ఒలే అంటూ ఆయన సీరియస్ అయిపోయి నోరు మూసుకొని పని చెయ్యే అని పెద్ద పెద్ద కేకలు వేసేసి ఆయనకి ఏం చెప్పాలి నాకు అర్థం కాక నిలబడిపోయానండి. నేను అలాగా నిలబడిపోతే ఆయన కేకలేసి నా ఫోటో తీసి నా ఫోటో తీసుకుంటే నేను నా స్టాఫ్ గారిని పిలిపించి ఆవిడ మీద మెమో రాయండి అని చెప్పారంటండి. నా మీద మెమో రాయమని చెప్పారంటండి. అప్పుడు మెమో రాయమన్నారు. తలుపులమ్మ, నా పేరు ఆర్ తలుపులమ్మ అండి, మెమో రాయమని చెప్పారంటే దేనికి రాస్తారమ్మా, మెమో రాద్దురండి, కంగారు పడద్దు అనేసి నేను మా కమిటీకి ఇన్ఫార్మ్ చేశానండి. చేసినప్పుడు మా కమిటీ వచ్చి అడిగారండి. కదమ్మా, ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులు లేనిదే ప్రభుత్వ ఆసుపత్రి నడిపించరు. అంటే ఇప్పుడు చాలామంది ఒక డాక్టర్ లేకపోయినా ఇంకో డాక్టర్ని తీసుకొని చేయించగలం, కానీ పారిశుద్ధ్య కార్మికులు అంటే ప్రతి ఒక్కరికి అవసరానిది. అంటే అక్కడ మీరు చేయకపోతే నడవని పరిస్థితి. అంటే ఇంత జరుగుతున్నప్పుడు ఒక డాక్టర్గా ఆయన సైకాలజిస్ట్ డాక్టర్ ప్రతి ఒక్కరికి సైకలాజికల్ చెప్తూ ఉంటారు. అటువంటి డాక్టర్ అలా ప్రవర్తించడం ఏమనుకుంటారు మీరు? మరి అదే బాధ కలిగి ఆయన ఎందుకు అలా మాట్లాడారో అర్థం కాలేదు సార్. నేను నిలబడిపోయానండి అలాగా. ఆయనకి ఒక మాట చెప్పాలనేసి నేను ఆయన పెద్ద ఆయన అన్నదే ఆలోచించాను. కానీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎంక్వైరీ చేసి 2:30కి రమ్మని చెప్పారండి. మరి మా కమిటీకి చెప్పారండి. అమ్మ చెప్పండి, ఇక్కడ జరిగిన ఇబ్బంది ఏంటి, అది ఏం జరిగింది? డీసీ గారు అయితే యూనియన్ నాయకులందరూ వెళ్ళేవండి. మాకు ఒక మహిళకి అయితే ఇటువంటి ఉదయం చిన్న గొడవ జరిగింది, సార్ ఇలా అన్నారనేసి దాని మీద ఏంటని యూనియన్ నాయకులందరూ వెళ్ళేవండి. డీసీ గారు కలిస్తే మేము రిటర్న్గా కంప్లైంట్ రాసివ్వండి అమ్మ ఏంటి జరిగిందని అడిగారు. అడిగితే మేమేమో సార్కి ఏమన్నా మీ వల్ల న్యాయం జరగపోయినప్పుడు నెక్స్ట్ తర్వాత మేము కంప్లైంట్ రాసిస్తామని చెప్పాము. సారు ఎంక్వైరీ చేసి సార్జెంట్ గారు హెల్త్ ఇన్స్పెక్టర్ గారు ఎంక్వైరీ చేసి పంపిస్తామని చెప్పేసి అన్నారండి. సూపరింటెండెంట్ గారి దగ్గరికి మేము వెళ్ళలేదు, డీసీ గారి దగ్గరికి వెళ్ళామండి. ప్రజెంట్ ఆయన దగ్గరికి ఏంటంటే మాకు ఏదైనా కష్టం వస్తే రండి మీరు ఇక్కడ మాట్లాడండి అని చెప్పారు. దానివల్ల ఆయన దగ్గరికి మేము వెళ్ళడం జరిగిందండి. ఆయన ఏమన్నారంటే నేను ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ చేపిస్తాం, ఏదో ఒకటి మీకు చెప్తామని చెప్పేసి అన్నారు. లేని పక్షంలో మేము ఏంటనేది తర్వాత మేము మీ దగ్గరికి వెళ్ళడం పై అధికారి దగ్గర వెళ్ళడం అనేది మేము నిర్ణయించుకుంటామని మేము చెప్పామండి. అది జరిగింది. చూసాం కదా ఓవరాల్గా. అంటే పారిశుద్ధ్య కార్మికులు అంటే మేము పని చేస్తే కానీ ఒక హాస్పిటల్లో శుభ్రంగా ఉండలేని పరిస్థితి. అటువంటి పారిశుద్ధ్య కార్మికులపై అటువంటి అసభ్య పదజాలం ఒక డాక్టర్గా ఆయన వాడడం ఎంతవరకు సమంజసం, ఇదైతే మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఒక డీసీ హెల్త్ ఆఫీసర్ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. అయితే దీని మీద మేము ఎంక్వైరీ చేసి మీకు తగు న్యాయం చేస్తామని చెప్పి వారు చెప్పారు. తగుపై ఏం న్యాయం చేయకపోతే మేము కలెక్టర్ గారి దృష్టికి అలాగే మీడియా దృష్టికి కూడా వెళ్తామని చెప్పి ఇక్కడ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు చెప్పే పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి.